అయ్యా నమస్కారం. నమస్కారం అమ్మా. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. నేను జాన్సమ్మ ఇంట్లో నుంచి వస్తున్నాను. ఆ కంపెనీలో నిన్ను చూశాను. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానయ్యా. సరే అమ్మా. ఏంటిలా వచ్చావు? మిమ్మల్ని కలవడానికి వచ్చానయ్యా. నేను మాత్రమే కాదు, జాన్సమ్మ కూడా వచ్చారు. జాన్సమ్మ కూడా వచ్చారా? నమస్కారం. రండమ్మా, రండి. మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం అమ్మా. ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. రండమ్మా, రండి, ఇంటికి వెళ్దాం. జాను, ఏంటి జాను, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? జాన్సమ్మ, రవి సార్ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా దీన్ని స్పాయిల్ చేసేస్తారు. ఎందుకైనా మంచిది మనం అక్కడికి వెళ్దామా? మనం వెళ్ళి కన్విన్స్ చేసేటట్టయితే రవినెందుకు అక్కడికి పంపించాం? అమ్మా, ఇది ఈగో చూడాల్సిన సమయం కాదు. మన ప్రొడక్ట్ కోసం మహాదేవయ్య గారిని మనం హోల్డ్ చేసి తీరాలి. మనం వెళ్దామమ్మా. సరే, కానీ నేను మాత్రం ఆయనతో మాట్లాడలేను. అది నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను. సరే అమ్మా, మీరు మాట్లాడకండి, ఆయన్ని ట్రై చేయనిద్దాం. నేను ఒకవైపు మాట్లాడి చూస్తాను. భర్తని తగ్గనివ్వవన్నమాట. అమ్మా, అదంతా మీ దగ్గరే కదా నేర్చుకున్నది. జాను, నేను మాట్లాడతానని చెప్పాను కదా, మీరెందుకు వచ్చారు? నువ్వు దీన్ని ఇంకా నాశనం చేస్తావని నాకు తెలుసు రవి. నువ్వు మాట్లాడితే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. ఇప్పటి వరకు జరిగింది చాలు, అందుకే నేనొచ్చాను. అంటే నా మీద నీకు నమ్మకం లేదు, అంతే కదా? నువ్వు రాగానే ఆయనతో మాట్లాడుంటావు కదా, ఏమన్నారు? ఆ, అది అయ్యా రండి, మనం ఇంటికెళ్దాం. అలాగే అమ్మా. షిట్. ఏంటయ్యా చూస్తున్నారు? ఏం లేదమ్మా. ఈ భూమే కదా మనకి అన్నం పెట్టే దైవం. దానికి మర్యాద ఇవ్వాలని మా నాన్న చిన్న వయసులోనే నాకు చెప్పారు. సరే పదండి. మ్, పదండి. అమ్మా, చూసి నడవండి అమ్మా. దారిలో రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, చూసి నడవండి. పర్వాలేదయ్యా, ఇదంతా నాకు అలవాటే, ఏం కాదు.